హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆలయ యాత్ర. ఈరోజు నేను మీ ముందరికి మరొక అద్భుతమైన ఆలయం వీడియోతో అయితే వచ్చేసానండి. ఈరోజు మనం చూడబోయే ఆలయం పేరు వచ్చి శ్రీ అనేక దంగవదేశ్వర స్వామి వారి ఆలయం అన్నమాట. ఈ ఆలయంలోని శివలింగాన్ని సాక్షాత్తు వినాయకుడిచే ప్రతిష్ఠింపబడిందండి. అంతేకాకుండా ఆ ఆలయంలోని శివలింగాన్ని కుబేరుడు కూడా పూజించారనమాట. ఈ ఆలయము మనం స్టార్ట్ చేసిన 276 పాదలపెట్ర శివాలయాలలో ఈ యొక్క ఆలయం కూడా ఒకటి. ఈ యొక్క ఆలయాన్ని 7వ శతాబ్దంలో పల్లవ రాజులు అయితే నిర్మించారనమాట. ఇంతకీ ఈ యొక్క ఆలయం ఎక్కడుంది అంటే కాంచీపురంలో అయితే ఉందండి. అతి పురాతనమైన అలాగే ప్రసిద్ధి పొందిన కైలాసనాథర్ ఆలయం నుండి 280 మీటర్ల దూరంలో ఉంది. అంతేకాకుండా కాంచీపురం బస్ స్టాండ్ నుంచి 2.1 కిలోమీటర్స్, కాంచీపురం రైల్వే స్టేషన్ నుంచి 2.6 కిలోమీటర్స్ దూరంలో ఈ యొక్క ఆలయం అయితే ఉంది. ఈ ఆలయం తాలూకు లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, చెక్ చేయండి. వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి ఇప్పుడు మనం ఆలయం వద్దకైతే వెళ్దాం. ఇదేనండి నేను మీకు చెప్పిన ఆలయము. ఈ ఆలయం లోపలికి వెళ్ళి చరిత్ర అంతా తెలుసుకునే ముందు ఈ ఆలయం తాలూకా టైమింగ్స్ అయితే తెలుసుకుందాము. ఈ ఆలయం మనకి ప్రతిరోజు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 నుండి 6 వరకు అయితే మనకి అందుబాటులో ఉంటుంది. రండి మనం ఆలయం లోపలికి వెళ్ళి పూర్తి చరిత్రను అయితే ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఈ యొక్క ప్రదేశంలో మరీచి మహర్షి అయితే నివసించేవారండి. అలా ఆయన ఒక రోజు తామర కొలంలో స్నానం చేస్తూ ఉండగా తామర ఆకు పైన ఒక ఆడబిడ్డ అయితే కనిపిస్తుందన్నమాట. అప్పుడు మరీచి మహర్షి ఆ ఒక ఆడపిల్లను తీసుకొని ఆమెకు వల్లభ అని పేరు పెట్టి ఎంతో అల్లరి ముద్దుగా అయితే పెంచసాగారు. ఆమె చిన్నతనం నుండి ఎంతో గొప్ప శివభక్తురాలన్నమాట. అలా ఆమె యవ్వనంలోకి వచ్చిన తర్వాత ఆమెను కేసి అనే ఒక రాక్షసుడైతే అపహరిస్తారు. అప్పుడు వల్లభ ఆమెను రక్షించమని పరమేశ్వరుడిని అయితే కోరుతుందన్నమాట. అప్పుడు స్వామివారైతే వినాయకుడిని పంపించి ఆ ఒక రాక్షసుని అయితే సంహరించమని అయితే ఆదేశిస్తారు. అప్పుడు స్వామివారు బయలుదేరేక ముందు పరమేశ్వరుణ్ణి అలాగే పార్వతీదేవిని ఆశీర్వాదం అయితే తీసుకుంటారనమాట. అప్పుడు పార్వతీదేవి ఈ యొక్క ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చెయ్యి, అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆ యొక్క యుద్ధంలో విజయం సాధిస్తావు అని చెప్పగా తన తల్లి సలహా మేరకు వినాయకుడు ఈ యొక్క ప్రదేశంలో శివలింగాన్ని అయితే ప్రతిష్ఠిస్తారండి. అలా ప్రతిష్ఠించి శివలింగానికి పూజ చేసిన తర్వాత యుద్ధానికి అయితే బయలుదేరుతారు. అలా ఒక యుద్ధంలో ఆ ఒక కేసి అనే రాక్షసుని సంహరించిన తరువాత శివపార్వతుల యొక్క సలహా మేరకు వినాయకుడు ఈ యొక్క ప్రదేశంలోనే ఆ ఒక వల్లభనైతే వివాహం అయితే చేసుకుంటారండి. ఇందు కారణంగానే స్వామివారిని వల్లభ వినాయకుడు లేదా వల్లభ గణేశుడు అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం తాలూకా మరొక స్థల పురాణం ప్రకారం శుక్రుడు కుబేరుడిని చూసి ఎంతోగానో అసూయ చెంది కుబేరుడిని ఎన్నో అష్ట కష్టాలను అయితే పెడతారనమాట. ఆ ఒక కష్టాలు ఇంకా తట్టుకోలేక కుబేరుడు ఈ యొక్క ప్రదేశంలోకి వచ్చి ఈ ఆలయంలో ఉన్న శివలింగానికి అయితే పూజించి పరమేశ్వరుణ్ణి శుక్రుడి నుండి మీరే నన్ను రక్షించాలి అని అయితే వేడుకుంటారనమాట. అలా కుబేరుడి యొక్క కోరిక మేరకు పరమేశ్వరుడు శుక్రుడి నుండి కుబేరుణ్ణి అయితే రక్షిస్తారనమాట. ఈ ఆలయంలో స్వామివారిని వచ్చేసి అనేక దంగవదేశ్వర స్వామివారు అని అయితే పిలుస్తారండి. ఈ యొక్క ఆలయంలో శివలింగం అయితే చాలా చాలా భారీ ఆకారంలో చూడంగానే గూస్ బంప్స్ వచ్చే విధంగా ఎంతో అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ స్వామివారికి రోజువారి పూజలను అయితే నిర్వహిస్తారు. అంతేకాకుండా శివరాత్రి సమయాలలో అలాగే ప్రదోక్ష కాలంలో స్వామివారికి పూజలు అతి ఘనంగా అయితే జరుగుతుంది. ఈ ఆలయంలోని స్వామివారిని కీర్తిస్తూ 63 మంది నాయనార్లో ఒకరైన తిరుజ్ఞాన సంబంధర్ వారి యొక్క తెవ్వారంలో స్వామివారి గురించి ఎంతో అద్భుతంగా అయితే పద్యాలను లిఖించారనమాట. ఎందుచేతనే ఈ యొక్క ఆలయము పరమేశ్వరుణ్ణి గొప్పగా కీర్తింపబడే 276 పాదలపెట్ర శివాలయాలలో ఈ యొక్క ఆలయం కూడా ఒకటిగా అయితే నిలిచిందనమాట. మన ఛానల్లో ముందుగానే ఆల్రెడీ ఒక 10 పాదలపెట్ర శివాలయాలు అయితే ఉన్నాయి. అవన్నీ ఒక ప్లేలిస్ట్లో చేసి పెట్టాను, ఒకసారి మన ప్లేలిస్ట్ ఆప్షన్లో వెళ్ళి చెక్ చేయండి. ఈ ఆలయం యొక్క నిర్మాణం విషయానికి వస్తే ఈ యొక్క ఆలయాన్ని 698 నుండి 728 సంవత్సరాల మధ్యలో పల్లవ రాజైన నరసింహవర్మన్ అయితే నిర్మించారండి. ఈ యొక్క కాంచీపురంలో అతి ప్రాముఖ్యత కలిగిన కైలాసనాథర్ ఆలయానికన్నా ఈ ఆలయం చాలా పురాతనమైనది. అలా పల్లవ రాజుల తరువాత ఈ యొక్క ఆలయాన్ని చోళరాజులు ఎంతగానో అభివృద్ధి అయితే చేశారు. అలాగే ఈ యొక్క ఆలయ గోడలపైన మనకి మొత్తంగా 3 శాసనాలు అయితే ఉన్నాయండి. అందులో 2 వచ్చేసి చోళరాజైన కులోత్తుంగ చోళ గురించి అయితే లిఖించబడి ఉంది.
మరొక శాసనం ఏమిటి అనేది ఇప్పటి వరకు అయితే కనుగొనలేదన్నమాట. ఈ ఆలయం మీరు చూడొచ్చండి, ఎంత అద్భుతంగా అలాగే చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ యొక్క ఆలయ నిర్మాణం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మీరు చూడొచ్చు, ఈ యొక్క ఆలయంలో మనకి ముఖమండపము అలాగే గర్భాలయం ఉంటుంది. అంతేకాకుండా ఎంతో అద్భుతమైన విమానం అయితే ఉంటుందండి. మీరు చూడొచ్చు, విమానం పైన ఎంతో అద్భుతమైన శిల్పకళలను అప్పుడు రాజులు ఎంత బాగా నిర్మించారో. ఈ ఆలయంలో మనకి వినాయక స్వామికి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి కూడా ప్రత్యేకంగా మందిరాలు అయితే ఉన్నాయి. అతి ముఖ్యంగా ఈ ఆలయం తాలూకా గోపురమే చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు చూడొచ్చు, చాలా చాలా చిన్నదిగా చాలా ముచ్చటగా ఉంటుంది ఈ యొక్క గోపురం కూడా. ఇది ఈ ఆలయం తాలూకా పూర్తి స్థల పురాణం అలాగే నిర్మాణ చరిత్ర. ఇదండి ఇవాళ వీడియో ఎలా ఉంది, నచ్చిందా? ఐ హోప్ ఈ ఆలయం తాలూకా పూర్తి చరిత్ర మీకు అర్థమయ్యేలా నేను చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్స్లో తెలియజేయండి, నేను మీకు పక్కా రిప్లై ఇస్తాను. అంతేకాకుండా ఈ వీడియోకి ముందు మన ఛానల్లో ఇడియార్పాకంలోని మహాదేవర్ ఆలయము, అంతేకాకుండా కేశవరం దగ్గరున్న కైలాస ఈశ్వరముడయార్ మహాదేవర్ ఆలయం కూడా ఉంది. ఆ ఆలయం అయితే చాలా పురాతనమైంది, అలాగే శిథిలమైన ఆలయం కూడా. అంతేకాకుండా తిరుపతికి దగ్గరలో ఉన్న చంద్రగిరిలోని తిమ్మప్ప ఆలయము అలాగే నరసింహస్వామి వారి ఆలయాలు కూడా శిథిలమైన స్థితిలో ఉన్నాయి. ఆ వీడియోస్ తాలూకా లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, చెక్ చేయండి. అంతేకాకుండా మనం రీసెంట్గానే మధురై సిరీస్ అయితే జరిగింది, దాంట్లో దాదాపు 10 ఆలయాలను అయితే చూపించాము. ఆ వీడియో తాలూకు లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఆ 10 వీడియోస్ తాలూకు లింక్స్. ఓకేనా? ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అతి ముఖ్యంగా వీడియోని లైక్ చేయండి. ఓకేనా? లైక్ చాలా మంది చేయట్లేదు, లైక్ చేయండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మీ ముందరకు వస్తా. అంతవరకు మీ శివ వరప్రసాద్ సైనింగ్ ఆఫ్.